ఈ మధ్య కాలంలో మనం పేపర్ తిరిగేసిన, టీవీ చూసిన గంజాయి కేసులో దొరుకుతున్నది ఎవరు? కాలేజీ విద్యార్థులు. నడి రోడ్డు మీద గొడవలు పడుతున్నది ఎవరు? 20 ఏళ్ల యువకులు. ఒకప్పుడు చదువు, కెరీర్ అని ఆలోచించే వయసులో ఇప్పుడు యువత వ్యసనాల కిందకి బానిసవుతోంది. తప్పు ఎక్కడ జరుగుతోంది? సిస్టంలోనా లేక పెరిగిన పెంపకంలోనా? ఈ రోజు వీడియోలో దీని వెనుక ఉన్న అసలు నిజాలు మాట్లాడుకుందాం. ముందుగా ప్రభుత్వం వైపు నుంచి చూద్దాం. మన చుట్టూ గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు ఇంత సులభంగా ఎలా దొరుకుతున్నాయి? చట్టాలు కఠినంగా లేవా లేక అమల్లో లోపమా? చదువు పూర్తి చేసిన యువత సరైన ఉపాధి దొరకపోవడం వల్ల యువతలో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది. ఖాళీగా ఉండడం వల్ల వచ్చే ఒత్తిడి వారిని తప్పుడు మార్గాల వైపు నడిపిస్తోంది. ప్రభుత్వాలు కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే వీటి గురించి మాట్లాడడం కాకుండా గ్రౌండ్ లెవెల్లో వీటి సరఫరా నడుకోవడంలో విఫలమవుతున్నాయా అన్నది ఒక పెద్ద ప్రశ్న. ప్రభుత్వాన్ని నిందించడం సులభమే, కానీ మన ఇంట్లో ఏం జరుగుతోంది? తల్లిదండ్రులుగా మనం ఎక్కడ విఫలమవుతున్నాం? ఈ రోజుల్లో పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి మన పనిలో పడిపోతున్నాము. వాళ్ళు ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్నది గమనించే తీరిక మనకు ఉందా? పిల్లలు అడిగిందే తరువుగా అప్పులు చేసైనా సరే ఖరీదైన బైకులు, ఫోన్లు కొనివ్వడం వల్ల వారికి డబ్బు విలువ తెలియడం లేదు, లేదా మరీ కఠినంగా ఉండడం వల్ల వాళ్ళు బయట స్వేచ్ఛ కోసం వెతుక్కుంటున్నారు. మార్కులు, ర్యాంకుల మీద ఉన్న శ్రద్ధ పిల్లల ప్రవర్తన మీద ఉండడం లేదు. రీల్స్, షార్ట్స్లో కనిపించే గ్లామర్ ప్రపంచాన్ని చూసి శ్రమ లేకుండా డబ్బు సంపాదించాలని పిచ్చి ఆలోచనలు పెరుగుతున్నాయి. గ్యాంగ్స్టర్ కల్చర్ని హీరోయిజం అనుకోవడం అతిపెద్ద ప్రమాదం. ఫ్రెండ్స్, తప్పు కేవలం ప్రభుత్వం మీద, తల్లిదండ్రుల మీద నెట్టేయలేము. ఇది ఒక చైన్ రియాక్షన్. ప్రభుత్వం ఉపాధిని, రక్షణను కనిపించాలి. తల్లిదండ్రులు ప్రేమిస్తూనే క్రమశిక్షణను నేర్పించాలి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా యువతకు తాము ఏం చేస్తున్నామనే స్పృహ ఉండాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. మీరేమనుకుంటున్నారు? యువత చెడిపోవడానికి ప్రధాన కారణం ఎవరు? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని మోసాల కోసం ది రియల్ ట్యూబ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ఉమేష్. జై హింద్.